ఈ దివాళీ నాడు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి, దయచేసి వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మన చుట్టుపక్కల అంటే మన ఇంటి చుట్టుపక్కల స్ట్రే డాగ్స్ ఉంటాయి కదా, అవి బాంబు శబ్దాలకి చాలా భయపడుతూ మన ఇంటి దగ్గరలో షెల్టర్ కోసం వస్తూ ఉంటాయి, లేదా ఇంట్లో మనకి కారు ఉంటే కారు కింద పడుకుంటూ ఉంటే దయచేసి 1-2 డేస్ మాత్రం వాటికి షెల్టర్ కల్పించండి. అండ్ కుదిరితే వాటికి వాటర్ అండ్ ఫుడ్ కూడా సప్లై చేయండి. అంటే మన జీవితంలో ఈ 2 రోజులండి వీటి కోసం నేను సాక్రిఫైస్ చేయమని చెప్తున్నాను. సెకండ్ థింగ్, ఒకవేళ మన ఇంట్లో గ్రాండ్ పేరెంట్స్ ఉంటే వాళ్ళకి ముందే ఇన్ఫామ్ చేయండి, ఈవినింగ్ ఇలా క్రాకర్స్ కాలుస్తారని చెప్పేసి. వాళ్ళకి కుదిరితే చెవులకి ఇయర్ బడ్స్ పెట్టేసి ఏదన్నా వాళ్ళకి టవల్ కానీ ఇంకేదన్నా క్లాత్తో ర్యాప్ చేయండి, సో దట్ సౌండ్ అనేది కొద్దిగా తక్కువ వినిపిస్తూ ఉంటుంది. బికాస్ ఓల్డ్ ఏజ్ వాళ్ళకి సడన్గా పెద్ద పెద్ద బాంబు శబ్దాలు వింటే మనకి గుండె అదురుతూ ఉంటుంది వాళ్ళకి. సో ఇదొకటి చేయండి. థర్డ్ థింగ్ ఏంటంటే, మీ పైశాచిక ఆనందాన్ని కుక్కల మీద కానీ పిల్లులు లేదా బయట యానిమల్స్ మీద చూపించకండి. చాలామంది ఎదవలు ఏం చేస్తారంటే ఈ యొక్క క్రాకర్స్ కుక్కల యొక్క తోకలకి పిల్లుల యొక్క తోకలకి కట్టేసి వాళ్ళ యొక్క ఆనందాన్ని పొందుతూ ఉంటారు. అవి ఒక పక్క బాధపడుతూ ఉంటే వీళ్ళు ఆనందిస్తూ ఉంటారు. సో అలాంటి ఎదవలు ఎవరన్నా మీకు కనిపిస్తే మీరు వీడియోలు తీయండి. వీడియోలు తీసి మన పోలీస్ వాళ్ళు ఎవరైతే సిబ్బంది ఉంటారో ఆన్లైన్లో సిపి గారికి కానీ లేకపోతే పేటా ఇండియా వాళ్ళకి కానీ ట్యాగ్ చేయండి. ఖచ్చితంగా వాళ్ళకి పనిష్మెంట్ అనేది వస్తుంది. సో థ్యాంక్ యూ. హ్యాపీగా సేఫ్గా దివాళీని సెలబ్రేట్ చేసుకోండి. జై హింద్.